అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు నాగర్ కర్నూలు ఘటన దాదాపుగా 8వ తారీఖు నుంచి ఒక సంఘటన జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఒకసారి అందించే ప్రయత్నం చేస్తాం. అయితే దీనికి సంబంధించి అగ్రకులాలు ఏ విధంగా కుట్ర పడుతూ ఉన్నారు, కేసులు కాకుండా ఏ విధంగా కుట్ర పడుతూ ఉన్నారు అన్నది కుమ్మెర మల్లన్న జాతరలో రజక సోదరులపై జరిగిన దాడిని తెలంగాణ సమాజం తీవ్రంగా అణిచివేసింది. అలాగే ముఖ్యంగా దాడిలో 2 నెలల పసికందు ప్రాణం కోల్పోవడం అత్యంత విషాదకరమైన బాధాకరమైన విషయం. అయితే ఈ దుర్ఘటన దీన్ని ఉద్దేశించి నిజంగా ఎవరు కూడా అక్కడికి సంబంధించిన అగ్రకుల ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అక్కడున్న రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కేసులు కాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారట. పర్టికులర్గా ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు అక్కడనే ఉన్నారు. ఆడిపోయి ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిండు. అలాగే 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించిండు. దానికి సంబంధించి కూడా మనం విజువల్ చూస్తూ ఉన్నాం. యూట్యూబ్లో కానీ వివిధ సోషల్ మీడియా మాధ్యమంలో ఫేస్బుక్లో కానీ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ తీన్మార్ మల్లన్న వెళ్ళడంతో సంచలనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒకసారి దానికి సంబంధించి భూపాలపల్లి రవిపేటలో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిండు. దానికి సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ కేసులు కట్టకుండా ఒక రజకులను ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. భూపాలపల్లి జిల్లాకు సంబంధించి భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ కుమ్మర మల్లన్న స్వామి జాతరలో రజక సోదరులపై జరిగిన దాడి తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. ముఖ్యంగా దాడిలో 2 నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం, మనసును కలిచివేసే దుర్ఘటన. ఈ అమానుష ఘటనను మా మీద జరిగినట్టుగానే భావిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ రజక సోదరుల కోసం అండగా నిలుస్తోంది. దేవుడు దర్శనానికి వెళ్ళిన కులం పేరుతో అవమానించడం, దాడి చేయడం మాత్రమే కాదు, ఆ హింసలో అమాయక శిశువు ప్రాణం పోవడం మానవత్వానికే మచ్చ. ఇటువంటి ఘటనపైన బాధ్యులైన అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని ఏడల భూపాలపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు టీఆర్పీ ఆధ్వర్యంలో చేస్తాము. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు, వారికి పూర్తి రక్షణ కల్పించే వరకు మా పోరాటం ఆగదు. ఈ సమాజంలో ఎవరికైనా కులం పేరుతో అన్యాయం జరిగితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందు నిలబడుతుంది. అమాయకపు రోజులు పోయాయిరా, తిరిగి మీ రెడ్డిలను గుడిలోకి రాకుండా తరిమే రోజులు తెస్తాం. ఈటతే కొడితే పత్తరుతో కొడతామని బిడ్డ హెచ్చరించారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లాకు సంబంధించి వీళ్ళందరూ పాల్గొన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తీన్మార్ మల్లన్న వెల్లుడితోనే ఒక విశేషణలు అయిపోయింది. అక్కడ విషయం ఏంటంటే ఒక రజక బిడ్డ పాపం గుళ్ళ దర్శనానికి పోతే ఒక పసికందును చాలా బాధాకరమైన విషయం. అయితే ఇక్కడ ఒక గుడి దర్శనం పోతే అట్లా జరిగింది. ఒక గుడి దర్శనానికి పోతే అక్కడ మిమ్మల్ని రానియమని ఒక గొడవ జరిగిన నేపథ్యంలో ఒక పసికందు ప్రాణం కోల్పోయింది. దానికి సంబంధించి మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రవణతోని. దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్న 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది కాసేపటి క్రితమే. రవాణా నమస్తే. నమస్తే. ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు, ఏది నాగర్ కర్నూలు విషయం పైన ఎట్లా చూస్తున్నారన్న? ఈ నిజంగా ఒక అభంశుబంధిలోని ప్రాణాలు, ఒక పసికందు ప్రాణం పోవడాన్ని ఏ విధంగా చూస్తున్నాను? చాలా బాధాకరం. ఎందుకంటే ఏదైతే ఇంకా మనం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 78 సంవత్సరాలు అయినా కూడా, కాన్స్టిట్యూషన్ అమలైనా కూడా ఈ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఇంకా కులాలు మతాలు అని పట్టుకుంటూ ఈ ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇంకా కూడా బహుజనుల పైన దాడులు చేస్తూ ఉంటే, ఇట్లా పసికందుల ప్రాణాలు తీస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఏ బిడ్డలకైతే అన్యాయం జరిగినా ఆ బిడ్డలకు ముందుగా ఉండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందు పోరాటాలు చేస్తాం. అంటే ఇంతకుముందే తీన్మార్ మల్లన్న గారు ఒక 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించినట్టు దాదాపు సోషల్ మీడియాలో వస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే వాళ్లకు ఒక తీరని లోటు. ఎంత చేసినా కూడా ఏదో ఉపశమనంగా తీన్మార్ మల్లన్న గారు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా వాళ్ళ తక్షణ సాయంగా అందించడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎవరైతే మన బీసీ రజక బిడ్డలు పుట్టినారో వాళ్ళ ఇంటికి కూడా తీన్మార్ మల్లన్న గారు వెళ్ళడం జరిగింది. అక్కడ అతను కనుకుంటే పరిస్థితులు వేరేలాగా ఉండేది. ఒక రాష్ట్రానికి ఒక పార్టీకి అధినేత అయినా కూడా సామాన్య ప్రజలకు కష్టం వస్తే వాళ్ళ ముందు నిలబడతాడడానికి ఒక తార్కాణం తీన్మార్ మల్లన్న గారు. రైట్. అంటే న్యాయస్థానంలో ఇక్కడ అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకే వత్తాసు పలుకుతున్నట్టుగా ఈ అధికారులు కూడా కిందున్న స్థాయి పోలీసు వ్యవస్థ కూడా నిజంగా కొంచెం ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీకి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా, అగ్రకులాలకు మొగ్గు చూపుతున్నట్టుగా అనిపిస్తుందా? అంతే కదా. ఒక రెడ్డి ప్రభుత్వం,
రెడ్డి ఎమ్మెల్యే, మ్మ్. రెడ్డి సిఐ, మ్మ్. రెడ్డి ఇంతమంది రెడ్డిల మధ్యలో మ్మ్. ఇంతమంది రెడ్డిల మధ్యలో మ్మ్. ఈ ఒక బిక్కుబిక్కుమంటున్న ఒక బీసీల కోసం మ్మ్. మన పార్టీ మ్మ్. మన మన మల్లన్న ఈరోజు వెళ్ళి తప్పకుండా మీకు జీవితకాలం మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చి తక్షణ సాయంగా 2 లక్షల రూపాయలు అందించి మ్మ్. ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరిగింది. మ్మ్. ఎవరైతే బాధిత కుటుంబానికి తక్షణంగా న్యాయం జరగకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కానీ ఏదైనా చేయడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ శ్రేణులు కానీ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఒక హెచ్చరిక ఈరోజు జారీ చేయడం జరిగింది. రైట్ అన్న, నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ముందుగా భూపాలపల్లి నుంచి మీరు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. అవును, పెద్ద ఎత్తున రోడ్ల మీద కూడా వెళ్తా ఉన్నాం. మ్మ్. రోడ్ల మీదకి వెళ్ళి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడేంత వరకు కూడా మ్మ్. తప్పకుండా మేము మన రజక సోదరుల పక్షాన్ని నిలబడతాం. ఇది నాగర్ కర్నూలు అయినా భూపాలపల్లి అయినా ఏ బిడ్డ మీద చేయబడ్డా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా ముందుండి పోరాటాలు చేస్తుంది. వాళ్లకు బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా మనం ముందుండి పోరాటాలు చేయడానికి ఎల్లవేళలా కూడా ప్రజల పక్షాన బహుజనుల పక్షాన ముందుండడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది అక్కడ జరుగుతున్న సంఘటనలు ఇంకా మీకు లైవ్ అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తా. దాదాపుగా ఫేస్బుక్లో యూట్యూబ్లో లైవ్ వస్తుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అక్కడ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు జిల్లాకు సంబంధించి అధ్యక్షులు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు దాదాపుగా లైవ్ నడుస్తుంది కాబట్టి అక్కడనే ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఒక రజక బిడ్డకు పాపం అభశుభం తెలియని ఒక చిన్నారి ప్రాణం కోల్పోయింది. దానికి సంబంధించి వాళ్ళను వెంటనే ఎవరైతే దానికి సంబంధించిన ఆ ఘటనకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళను వెంటనే కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున భూపాలపల్లి జిల్లాకు సంబంధించి రవి పటేల్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే తీన్మార్ మల్లన్న నిజంగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల గురించి, బీసీల భవిష్యత్తు గురించి, బీసీల రాజకీయ భవిష్యత్తు గురించి బీసీలు అణచివేయబడుతున్నారు, కావాలని అనగదొక్కుతున్నారు, ఈ అగ్రకులాలకు సంబంధించిన నాయకులు అనగదొక్కుతున్నారని నిజంగా ఒక బీసీ గలమెత్తుకున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ తీన్మార్ మల్లన్న అండగా నిలిచిండు ఆ కుటుంబానికి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా నాగర్ కర్నూలు జిల్లా వైపు చూస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మరి ఏం జరుగుతుంది, నిజంగా ఈ వ్యవస్థ అనేది ఆ నిందితులను శిక్షిస్తుందా, లేకపోతే ఇంకా ఈ అధికారులు ఎవరైతే ఈ ఒత్తిళ్లకు లేకపోతే రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వాళ్ళని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారనేది చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు ఆ కుటుంబానికి అండగా నిలిచే ప్రయత్నం చేయండి.